అప్పటి నుంచి గౌరీ సతీష్ గారు అదే చెప్తున్నారు. ప్రభుత్వాన్ని సమర్థించుకునే పనిలోనే ఆయన ఉన్నారు గానీ, ఆయన అసలు సొల్యూషన్ చెప్పట్లేదు. నేనేమంటున్నా, అక్వైర్ చేసిన తర్వాత పునరావాసం కల్పించడం కాదు. ముందు పునరావాసం కల్పించండి. వాళ్ళకు తగినటువంటి పునరావాసం కల్పించిన తర్వాత, నేను పునరావాసం కూడా అనకూడదు. దాన్ని అనాలంటే నష్టపరిహారం అనాలి. నష్టపరిహారము మొత్తము పే చేసిన తర్వాత, వాళ్ళకు ఆల్టర్నేట్ ప్లేస్ లో వాళ్ళకు కావాల్సినంత స్థలం చూపించిన తర్వాత, స్థలానికి స్థలమే చూపించిన తర్వాత, వాళ్ళు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కొంత 20 లక్షల, 25 లక్షల, 30 లక్షల ప్రతి ఒక్కరికి కూడా అంత డబ్బు కేటాయించిన తర్వాత అప్పుడు ల్యాండ్ అక్వైర్ చేయండి. అప్పుడు ల్యాండ్ అక్వైర్ చేసి అప్పుడు మీ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసుకోండి. ఇదే విధంగా రవికుమార్ గారు మనం లాజికల్ గా రవికుమార్ గారు మనం చట్ట ప్రకారం ఆలోచిస్తే, మనం ఇదేదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో మునిగిపోతున్న వాళ్ళనో లేకపోతే వాళ్ళనో నష్టపరిహారమో లేకపోతే కాంపన్సేషనో పే చేసి రీహాబిలిటేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎక్వైర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ పరిస్థితి అలాంటిది కాదు కదా. ఇక్కడ ఒక ఎందుకు కాదు ఇక్కడ పరిస్థితి దానికి దీనికి ఎట్లా పోలుస్తారు? నేను చెప్తా. లెజిస్లేటివ్ గా న్యాయపరంగా ఏంటంటే, ఎవరైనా వ్యక్తి ఏదైనా స్థలంలో ఒక 2 దశాబ్దాలు నివసిస్తే ప్రభుత్వము ఆ స్థలాన్ని ఆ వ్యక్తికి కేటాయించాల. అది రూల్. అది సహజ న్యాయ సూత్రము. మన న్యాయ సూత్రం అది. మరి గౌరీ సతీష్ గారికి కూడా నేను ఒకసారి రిమైండ్ చేయదలుచుకున్నా ఇది. మరి ఆయనకు 20 సంవత్సరాలు కాదు, 40-45 సంవత్సరాలుగా ఉంటున్నారు అక్కడ. మీరు చెప్పిన విషయం 40-45 సంవత్సరాలుగా ఉంటున్నారు. పక్కా ఇల్లు కట్టుకుంటున్నారు. ఒక ఫ్లోర్ పైన ఇంకో ఫ్లోర్ వేసుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు. అంత వాళ్ళకు ఉపాధి అన్ని ఉన్నాయి. ఇప్పుడు అటువంటి వాళ్ళని మీరు ఎట్లా ఖాళీ చేస్తారంటే ముందే? అంటే ఆలోచించండి. ప్రభుత్వం అక్వైర్ చేసుకునే ఎలాంటి మనం ఖచ్చితంగా అడగాల్సిందే. కానీ ఎందుకు అంటే నిన్న మొన్న ఎవరైనా ఆక్రమించుకున్నారు అనుకోండి, అక్కడ పోండి, ఆ బడాబాబుల దగ్గర పోండి. అసలు హైడ్రా ఎందుకు స్టార్ట్ చేసిరండి మీరు హైడ్రా స్టార్ట్ చేసింది ఏంటంటే, గండిపేట, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల చుట్టుపక్కల ఎవరైతే పెద్దవాళ్ళు బడాబాబులు భూములు ఆక్రమించుకున్నారో, అక్కడ భూములు ఆక్రమించుకొని షెడ్లు వేరే ఇల్లు ఏదో కట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకొని వాళ్ళు కట్టుకునే ఇళ్ళని, షెడ్లని వాటన్నిటిని కూలగొట్టడం కోసం మీరు హైడ్రా స్థాపించారు. అవునా కదా? అక్కడ వదిలేసి మీరు ఎక్కడికి వస్తున్నారో నాకు అర్థం కాదు. గరీబోళ్ళ మీద ఎందుకు పడుతున్నారో నాకు అర్థం కాదు. గరీబోళ్ళు ఏం చేశారు? గరీబోళ్ళకి ముందు మీరు పునరావాసం కల్పించండి. దాని తర్వాత వాళ్ళందరూ అక్కడ నుంచి ఖాళీ చేయించండి. వాళ్ళని గౌరవంగా వాళ్ళకి తగిన గౌరవం ఇస్తూ వాళ్ళని ఖాళీ చేయించి, వాళ్ళకు ఒక కొత్త ప్లేస్ లో కొత్త స్థలం కేటాయించి వాళ్ళ ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ అక్వైర్ చేసుకొని మీరు అక్కడ పనులు స్టార్ట్ చేయండి. దీనికి ఎవరైనా సమర్థిస్తారు. ఉన్న పలంగా మేము కొట్టేస్తాం, వెళ్ళిపోవాల్సిందే, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పోవాల్సిందే అంటే ఎట్లా ఉంటారండి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో? ఎట్లా? ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళ ఆ ఇల్లు చూడండి, మీరు స్క్రీన్ పైన చూపిస్తున్నారు. పాప ఆ మహిళ ఏ విధంగా ఏడుస్తుంది, 3 ఆడపిల్లలు అని చెప్పేసి ఏడుస్తాం. ఎంత దారుణం అండి. మళ్ళీ సమర్థించుకోవడం. నేనేమంటున్నా, ప్రభుత్వానికి ఒక విధానం లేదు. ప్రభుత్వం దగ్గర ఒక ప్లానింగ్ లేదు. అధికారులకు కూడా చాలా గందరగోళం ఉంది. రేవంత్ రెడ్డి గారికి పాలన పైన అసలు కొంచెం కూడా అవగాహన లేదు. ఆయనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. దాని వల్ల ఈ విధంగా జరుగుతుందేమో అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించాలా. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రిని, పాలనలో అనుభవం లేనటువంటి ఒక ముఖ్యమంత్రిని దించి పాలనలో అనుభవం ఉన్న ఏదైనా మంత్రిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా మంచిదని చెప్పేసి మేము సూచన చేస్తున్నాము. మా సూచనలు తీసుకుంటే మీకు మంచిది, తీసుకోకపోతే మాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మేము ఇప్పుడు సూచన చేస్తాము. తీసుకోకపోతే రేపు పొద్దున మా కార్యాచరణ మేము చేసుకుంటాము. ఆ కార్యాచరణ ప్రకారం ధర్నాలు చేయాలా, ప్రజల్ని ఏకం చేసి ప్రజలందరినీ తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యాచరణ తీసుకొని ఆ కార్యాచరణ తీసుకొని ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా తను దిగి వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాము.